జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. మహిళలతో కలిసి తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చుతున్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. పాలమూరు బతుకమ్మల వేడుక విశేషాలను మా యాంకర్ సౌమ్య అందిస్తారు. ఈ రోజు మహబూబ్నగర్ జిల్లా చేరుకుంది. ఈ రోజు అంగరంగ వైభవంగా సాగుతుంది అని చెప్పొచ్చు. ఈ రోజు ఆరవ రోజుకి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, ఈ రోజు ఎలాంటి బతుకమ్మ ఆటలు ఆడతారు, అలాగే నైవేద్యం ఏంటి, బతుకమ్మకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, ఈ రోజు ఆరవ రోజుకి సంబంధించి విశేషాలు కవిత గారిని అడిగి తెలుసుకుందాం. కవిత గారు, ఈ రోజు 6th డే, సో ఈ రోజు ఎలాంటి స్పెషాలిటీ ఉంటుంది? రాముడంటే రతనాల ఇవాళ 6వ రోజు అర్రం. యాక్చువల్ గా అయితే మనం ఆడము, కాకపోతే చాలా రోజుల నుంచి జాగృతి ప్రారంభించినప్పటి నుంచి కూడా మనం అందరికి రిక్వెస్ట్ చేయడంతో 6వ రోజు కూడా ఆడుతూ ఉన్నాము. అంటే దానికి రిలీజియస్ కారణం లేదు కాబట్టి అందరు కూడా యాక్సెప్ట్ చేశారు. జనరల్ గా మొనాటనస్ రాకుండా ఉండడానికి, ఒక మొనాటనీ రాకుండా ఉండడం కోసము ఆడొద్దు అని చెప్తారనమాట. సో మనం మాత్రం అన్ని చోట్ల అన్ని డిస్ట్రిక్ట్స్ వెళ్ళాలి, అందరినీ రీచ్ అవ్వాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇది ప్రాక్టీస్ గా చేస్తూ వచ్చాము. సో 6వ రోజు మాత్రం బతుకమ్మ అలుగుతుంది. సో V6 ప్రేక్షకులకు మాత్రం అలిగిన బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క. మీరు ఈసారి నుంచి కొత్తగా ట్రెండ్ స్టార్ట్ చేశారు, ముంబైలో కూడా స్టార్ట్ చేశారు. అంటే మన స్టేట్ నుంచి మూవ్ అయ్యి ఇంకో స్టేట్ లో ఆడబోతున్నారు. సో మీరు డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే ముంబైలో, సూరత్ లో చాలా రోజుల నుంచి రమ్మని అడుగుతా ఉన్నారండి, కానీ ఎప్పుడు వెళ్లడం కుదరలేదు. ఒకటి, ఇంకోటి మూవ్మెంట్ లో ఉన్నప్పుడు మనకు ఎక్కువ అవసరం ఇక్కడ తెలంగాణలో అందరినీ కలవాలి, తెలంగాణలో ఆడబిడ్డల్ని మోటివేట్ చేయాలి, మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి అన్నది ఉండే. అయితే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఎన్ని దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన బిడ్డలందరినీ కూడా కలవాలి, కలిసి తెలంగాణ సంస్కృతిని కొనసాగించే విధంగా మోటివేట్ చేయాలి అనేటటువంటిది గోల్. సో అక్కడ ముంబైలో ఇప్పుడు అన్ని సంఘాల వాళ్ళు కలిసి బతుకమ్మ చేస్తా ఉన్నారు కాబట్టి ఆ బతుకమ్మకు హాజరవడానికి వెళ్తా ఉన్నాం. ఇంకా కొన్ని చోట్ల ఏమైతుందంటే ప్రైవేట్ స్కూల్ కి పంపాలన్నా, లేకపోతే ప్రభుత్వ పాఠశాలకు పంపాలన్నా ఆడపిల్లల్ని ఏం పంపుతాంలే, వాళ్ళకి చదువు ఎందుకులే అనేటటువంటి మెంటాలిటీ కొంతమందికి ఉంటే, డబ్బులు ఉంటే మగపిల్లని చదివించుకుంటే నయం కదా అనేటటువంటి పరిస్థితి కొన్ని దగ్గరలో ఉన్నది. అంటే అది కొంత మనలో మార్పు రావాలి, కొంత ఆర్థిక పరిస్థితిలో మార్పు రావాలి. డబ్బులుంటే ఎవరైనా అందరినీ చదివించాల పిల్లల్ని అనుకుంటారు, డబ్బులు లేనటువంటి సందర్భంలో చాయిస్ తీసుకోవాల్సి వస్తుంది, అప్పుడు మగ పిల్లలకు ప్రిఫరెన్స్ ఇస్తారు. అది మన భారత సంస్కృతిలోనే ఉన్నది, అది ఒక రోజులో మారదు మనం చెప్పినంత మాత్రాన. కానీ వీలైన కాడికి మన ప్రజలకు డబ్బు అందే విధంగా చేయడం, వీలైన కాడికి మన ప్రజల పేదరికాన్ని పోగొడితే ఖచ్చితంగా వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. దానికి ప్రభుత్వాలు బాధ్యత వహించాలి, ప్రజలుగా మనం బాధ్యత వహించాలి. కొద్దిగా చదువుకున్నటువంటి మీలాంటి నాలాంటి ఆడబిడ్డలందరూ కూడా మన మిగతా చెల్లెలందరూ చదువుకునేటట్టుగా కృషి చేయాలి. బంతి పూల బాటలల్ల రాముడెల్లనే, రాముడంట రతనాల సిలకలెల్లనే, బంతి పూల బాటలల్ల రాముడంట రతనాల, బంతి పూల బాటలల్ల రాముడంట రతనాల, గన్నేరు గన్నేరు జాజి మొగ్గలో, మా ఊరి కట్టు మీద గోగు పువ్వులో, గన్నేరు గన్నేరు మా ఊరి కట్ట మీద. జై తెలంగాణ. అది మహబూబ్నగర్ జిల్లాలో ఇంతకు ముందు అయితే ఆడేవాళ్ళు కాదు, కానీ చాలా చేంజ్ వచ్చింది. ఇప్పుడైతే చాలా మంది ముందుకొస్తున్నారు. బతుకమ్మ ఇక్కడ కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ కూడా చాలా గ్రాండ్ గా బతుకమ్మ సంబరాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఓటు స్టూడియో.